హలో వెస్టీజియన్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ ఛానల్కి మీరు మొదటిసారి వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ మార్నింగ్ అండి. అయితే ఈరోజు మనము మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ గురించి ప్రెజెంటేషన్ చూస్తున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలంటే, హెల్తీగా ఉండాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫుడ్. వాళ్ళు రోజు తీసుకునే ఫుడ్ హెల్తీగా ఉంటేనే వాళ్ళు ఈ రోజైనా ఫ్యూచర్లోనైనా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అవును, మరి ఫుడ్ ఎందుకంటే మన బాడీ హెల్తీగా ఉండాలంటే మన బాడీ కూడా పోషకాలు కావాలి, న్యూట్రిషన్ కావాలి. ఒక బండికి పెట్రోల్ ఎలానో మన బాడీకి న్యూట్రిషన్ అలా. అండ్ ఈ న్యూట్రిషన్ మనము రోజు తినే ఫుడ్ ద్వారా మనకు అందుతుంది. అవును, అయితే ఈ న్యూట్రిషన్ మనము కరెక్ట్ గా తీసుకోవడం వల్ల మన బాడీ ఎలాంటి రోగాల పాలు కాదు. ఎలాంటి ఇప్పుడు అందరికీ కామన్ ప్రాబ్లం ఏంటి? ఒబేసిటీ, హై బీపీ, లో బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్స్, షుగర్, మోకాళ్ళ నొప్పులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఓహో చాలా పెద్ద లిస్టే ఉందిలే. ఈ అన్నిటికీ మూల కారణం ఒకటే, అదేంటి అంటే మన ఫుడ్. మన డైలీ ఫుడ్ హ్యాబిట్స్ మన లైఫ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే హెల్దీ ఫుడ్ తీసుకుంటామో మనకు రోగాలు రాకుండా ఉండడమే కాకుండా, అంతేకాకుండా మన రోజువారీ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో అవి సక్రమంగా చేసుకోగలుగుతాం, ఎనర్జెటిక్ గా చేసుకోగలుగుతాం, నీరసించిపోము. అయితే నేను న్యూట్రిషన్ అని చెప్పాను కదా. అయితే ఈ న్యూట్రిషన్ మన బాడీకి ఎన్ని రకాల పోషకాలు కావాలంటే మన బాడీకి 46 రకాల పోషకాలు, న్యూట్రిషన్స్ కావాలి. అయితే ఈ న్యూట్రిషన్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యాట్స్. అవునండి, ఫ్యాట్స్ మన హెల్త్ కి చాలా ముఖ్యం. ఎంత ముఖ్యం అంటే మన బ్రెయిన్ లో 50% కి పైగా ఫ్యాటే ఉంటుంది. మన హార్ట్ కరెక్ట్ గా వర్క్ చేయాలంటే చాలా ఫ్యాట్ యొక్క అవసరం ఉంది. అయితే ఫ్యాట్ అవసరం ఉంది, చాలా మంచిది అని చెప్పేసినందుకు మీరందరూ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తినడం స్టార్ట్ చేయకండి. ఎందుకంటే ఫ్యాట్ లో కూడా రకాలు ఉంటాయి. మన బాడీకి కావాల్సింది గుడ్ ఫ్యాట్, హెల్దీ ఫ్యాట్. గుడ్ ఫ్యాట్ మన బాడీకి కావాలి. మనం ఎప్పుడైతే జంక్ ఫుడ్ తింటామో దానివల్ల మనకు వచ్చేది బ్యాడ్ ఫ్యాట్స్. గుడ్ ఫ్యాట్స్ కావు, బ్యాడ్ ఫ్యాట్స్ వస్తాయి. అయితే ఈ గుడ్ ఫ్యాట్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఏంటంటే, బిగ్గెస్ట్ రిసోర్స్ సోర్స్ ఏంటంటే మన ఆయిల్. మనం రోజు తినే ఫుడ్ లో యూజ్ చేసే ఆయిల్ మన గుడ్ ఫ్యాట్ యొక్క క్వాంటిటీని డిటర్మైన్ చేస్తుంది. దట్స్ ద థింగ్. సో ఆయిల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన హెల్త్ మంచిగా ఉండడానికి. అయితే దెన్ మీకు ఆల్రెడీ చెప్పాను, మన ఆయిల్లో కూడా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ కానీ మన హెల్త్ మంచిగా ఉండాలంటే, మన బ్రెయిన్ అయినా, హార్ట్ అయినా, హెల్త్ అయినా అన్ని మంచిగా ఉండాలంటే మన బాడీకి కావాల్సింది గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ కావు. సో ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉండొచ్చు, బ్యాడ్ ఫ్యాట్స్ అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఇవన్నీ బ్యాడ్ ఫ్యాట్స్. అండ్ గుడ్ ఫ్యాట్స్ అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఓకే, ఎప్పుడైతే మనము గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటామో అప్పుడే మన హెల్త్ మంచిగా ఉంటుంది, లేకపోతే లేదు. ఒకవేళ బ్యాడ్ ఫ్యాట్ తీసుకుంటే ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్, పెరాలసిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ రీజన్ మన బ్యాడ్ ఫ్యాట్. అందుకే ఇప్పుడు ఈ మధ్య ప్రతి నిమిషానికి మన ఇండియాలో 4 హార్ట్ అటాక్స్ వల్ల చనిపోతున్నారంటే దానికి రీజన్ బ్యాడ్ ఫ్యాట్స్. ఓకే, అయితే మీకు చెప్పాను మన బాడీలో ఫ్యాట్ యొక్క బిగ్గెస్ట్ సోర్స్ ఏంటంటే ఆయిల్. ఆ ఆయిల్ మనం రోజు ఎంత తీసుకోవాలి అంటే ఎడల్ట్స్ ఇది చెప్తుంది ఎవరంటే NIN అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు రికమెండ్ చేస్తున్న డోసేజ్ మనకి ఏంటంటే మెన్ 25 to 40 grams per day తీసుకోవాలి, అండ్ ఉమెన్ 20 to 30 grams per day.
13 to 20 years లోపల ఉన్న వాళ్ళు 35 to 50% గ్రామ్స్ పర్ డే తీసుకోవాలి ఆయిల్. ఏ ఆయిల్? హెల్దీ ఆయిల్. అయితే మనకి ఏది హెల్దీ అని మీకు డౌట్ ఉంది కదా, అయితే ఇప్పుడు ఆ డౌట్ ని మీకు ఒక క్రిస్టల్ క్లియర్ వేలో క్లియర్ చేస్తాం, డౌట్ ని సాల్వ్ చేస్తాం. ప్రెజెంటింగ్ యూ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్. అయితే వై దిస్ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్, ఎందుకు మనం ఈ రైస్ బ్రాన్ ఆయిలే వాడాలి అయితే చెప్తాను, వెయిట్. అయితే ఫస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ ఏంటి? రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మన బ్రౌన్ రైస్ ముడి బియ్యం యొక్క పొట్టు నుంచి తయారు చేయబడింది ఈ రైస్ బ్రాన్ ఆయిల్. ఇది మన వెస్టీజ్ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఫిజికల్లీ రిఫైన్డ్ పేటెంటెడ్ ప్రాసెస్ తో ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్. అయితే నేను అప్పటి నుంచి చెప్పాను కదా, మనకు గుడ్ ఫ్యాట్స్ కావాలి, బ్యాడ్ ఫ్యాట్స్ లేదు, ఇదంటే అన్నిటికన్నా బెస్ట్ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పాను. సో ఇదే విషయం నేను బయట వాళ్ళకి కూడా చెప్పిన, రైస్ బ్రాన్ సరే నేను రైస్ బ్రాన్ ఆయిల్ వాడతాను, కానీ మీరు వాడాను ఎందుకంటే మీది ఎంత కాస్ట్ బయట వాళ్ళదేనా అంత కాస్ట్ ఉంది అంటే ఏంటి మీరు మోసం చేస్తుందా అనే డౌట్ మీకు వస్తుంది, బయట వాళ్ళకి వస్తుంది, నాకు కూడా వచ్చింది. అయితే ఎందుకు అయితే బయట దానికి దీనికి తేడా ఏంటి అంటే, బయట వాళ్ళు కెమికల్లీ రిఫైన్డ్ చేస్తారు ఆయిల్ ని, కానీ మనం ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్ మనము ఇస్తున్నాము. అయితే దానికి దీనికి తేడా ఏంటి? కెమికల్స్ మంచిది కాదు అది ఇది అని చెప్పకండి అని అంటారు. సో దానికి దీనికి తేడా ఏంటంటే, మనం ఎప్పుడైతే ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తామో మన ఆయిల్లో మన చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఎరైజ్ కావు. అండ్ దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఏంటంటే ఆర్గజోల్. ఆర్గజోల్ అనేది మన హార్ట్ కి చాలా ఇంపార్టెంట్. అయితే ఎప్పుడైతే మనము హార్ష్ కెమికల్స్ యూజ్ చేసి ఈ ఆయిల్ ని రిఫైన్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు ఎన్నో పోషకాలు, న్యూట్రియంట్స్ మరియు ఆర్గజోల్ లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఎరైజ్ అయిపోతాయి, అంటే పోతాయి ఆ ప్రాసెస్. కానీ ఎప్పుడైతే మనం ఫిజికల్లీ రిఫైన్డ్ ప్రాసెస్ యూజ్ చేస్తామో న్యూట్రియంట్స్ కానీ ఆర్గజోల్ ఇలాంటి కాంపౌండ్స్ కానీ ఎక్కడికి పోవు, ఆయిల్లోనే ఉంటాయి. అది మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క విశిష్టత చెప్పాలంటే. అండ్ థర్డ్ది ఏంటంటే బ్యాలెన్స్డ్ ఫ్యాట్ ప్రొఫైల్. ఇందాక మీకు చెప్పాను మన బాడీకి గుడ్ ఫ్యాట్స్ కావాలి అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ తక్కువ కావాలి. సో అది కరెక్ట్ గా మన రైస్ బ్రాన్ ఆయిల్ లో ఉంటుంది. అండ్ కరెక్ట్ గా అంటే ఏంటి అనే మీరు అడగవచ్చు. కరెక్ట్ గా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు రికమెండ్ చేసిన డోసేజ్ లో ఉన్న ఆయిల్స్ అన్నిట్లో కన్నా రైస్ బ్రాన్ ఆయిల్ లో కరెక్ట్ గా ఉంది. అది మీకు ఇంకా ప్రెజెంటేషన్ లో చూపిస్తాను. ఓకే. అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ లో మన రైస్ బ్రాన్ ఆయిల్ లో లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ లో ఇది ఒక్కటే కాదు, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏముందంటే గొప్పతనం, ఫార్టిఫికేషన్ విత్ విటమిన్స్. ఫార్టిఫికేషన్ అంటే మన ఆయిల్లో ఇంకా అడిషనల్ గా ఉన్న న్యూట్రియంట్సే కాకుండా అడిషనల్ గా మనము కొన్ని విటమిన్స్ యాడ్ చేస్తాం. ఇది ఎందుకు అవసరం అంటే, మనం రోజు 3 పూటల 365 రోజులు ఏదో ఒక ఫుడ్ తింటాం. అండ్ అన్ని ఫుడ్ లో కామన్ గా ఉండేది ఆయిల్. సో ఎప్పుడైతే ఆయిల్ సంపూర్ణమైన పోషకాలు కలిగి ఉంటుందో మన బాడీ కూడా సంపూర్ణమైన పోషకాలు వస్తాయి. సో అందుకోసమే ఈ ఆయిల్లో మేబీ 46 లో 44 టైప్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండొచ్చు, కానీ 2 మిస్ అయినాయి కదా, ఆ రెండింటిని ఈ ఫార్టిఫికేషన్ ప్రాసెస్ లో యాడ్ చేస్తారు. సో మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ లో విటమిన్ ఏ అండ్ విటమిన్ డి ఉన్నాయి. సో దీనివల్ల మన బాడీకి అన్ని రకాల న్యూట్రియంట్స్ పుష్టిగా దొరుకుతుంది. అండ్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ ని గ్రో చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దీని అంటే రైస్ బ్రాన్ ఆయిల్ హై స్మోక్ పాయింట్, అంటే మనము చాలా అంటే హై టెంపరేచర్స్ లో ఫ్రై చేసినప్పుడు కూడా ఫ్యాటీ యాసిడ్ బ్రేక్ డౌన్ అనేది కాదు. ఇది మీకు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, చాలా మంది అంటారు కాగబెట్టిన నూనె ఎక్కువ యూజ్ చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది అని. అది నిజం. బయట ఆయిల్స్ లో ఎందుకంటే లో స్మోక్ పాయింట్ ఉంటుంది కాబట్టి కొంచెం టెంపరేచర్ పైకి వచ్చేసరికి నల్లగా కావడం ఇలాంటివి జరగడము ఉంటాయి. కానీ రైస్ బ్రాన్ ఆయిల్ లో అలా ఉండదు. మీరు ఎంత టెంపరేచర్ కి బాయిల్ చేసినా సరే దాని కలర్ చేంజ్ కాదు, టేస్ట్ చేంజ్ కాదు, మన హెల్త్ కి ఎలాంటి డ్యామేజ్ చేయవు. అండ్ లెస్ అబ్జర్ప్షన్, అంటే
అంటే బీటా ఆయిల్స్ యూజ్ చేసి, అంటే బీటా అంటే సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ కన్నా 15-20% తక్కువ మన రైస్ బ్రాన్ ఆయిల్ పీల్చుకుంటుంది. దీనివల్ల 2 లాభాలు. ఒకటేమో ఓవర్గా మన బాడీలోకి క్యాలరీస్ వెళ్ళవు, దానివల్ల ఓవర్గా లావుగా. అంతేకాకుండా ఎకనామికల్, అంటే మనకు డబ్బు పరంగా కూడా సేవింగ్ అవుతుంది. అండ్ థర్డ్ ఫీచర్ ఏంటంటే లెస్ గ్రీజీ. ఇది ఎక్కువగా జిడ్డు ఉండదు, ఇది జిడ్డు ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మన నోటికి మంచి టేస్ట్ దాక్కుతుంది, ఫ్లేవర్ అనేది నోటికి మంచిగా దాక్కుతుంది. అండ్ ఎప్పుడైతే వంట ఇల్లు జిడ్డు కాదో క్లీనింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. సో ఈ 2 చాలా పెద్ద బెనిఫిట్స్ అంట. అండ్ ఇంకో థింగ్, ఈ మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ ఏంటంటే, మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ లో మనకు ఒక మనిషికి కావాల్సిన న్యూట్రియంట్స్, అంటే ఆయిల్లో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారో అంతే కరెక్ట్ క్వాంటిటీలో మన రైస్ బ్రాన్ ఆయిల్లో, మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్లో ఉన్నాయి. అంతేకాకుండా మీకు ఇందాక నేను చెప్పాను, మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్లో ఆర్గాజోల్ అనే కాంపౌండ్ ఉంది. దీనివల్ల మన హార్ట్ కి చాలా మంచిది, హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. అండ్ న్యూట్రిషనల్లీ సుపీరియర్, చాలా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ హై యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. వేరే ఆయిల్స్ కన్నా 15% తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అండ్ డీప్ ఫ్రైయింగ్ కి చాలా మంచి ఆయిల్ ఇది. అండ్ సో ఇది ఏంటంటే ఫిజికల్లీ రిఫైన్డ్ కాబట్టి మనం వండినా కూడా దాని యొక్క టేస్ట్ తగ్గదు, ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో మనం తయారు చేసే ఫుడ్ కూడా ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఉప్మా తీసుకోండి, పామ్ ఆయిల్తో చేయండి, రిఫైన్డ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్తో చేయండి, మన రైస్ బ్రాన్ ఆయిల్తో చేయండి. ఈ 3తో చేసి చూడండి. నేను ఇంత క్లాస్ ఇవ్వక్కర్లేదు, మీకే తెలిసిపోతుంది ఏది బాగుంది టేస్ట్. అంత తేడా ఉంటుంది మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్లో. అంతేకాకుండా సో దిస్ ఈజ్ ఆయిల్ డీప్ ఫ్రైయింగ్ కి చాలా మంచి ఆయిల్, ఇది చాలా యూస్ఫుల్ ఆయిల్ మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్. అండ్ ఇంకా ఇందాకనే చెప్పాను మీకు, చాలా మంచి టేస్ట్ ఇస్తుంది మన ఫుడ్కి. అంతేకాకుండా ఇది లైట్గా ఉంటుంది. లైట్గా అంటే నార్మల్గా మనము 3, 4, 5, 6 పూరీలు తినేసరికి మనకు కడుపు మొత్తం స్ట్రెస్ఫుల్గా అయిపోతుంది, అంటే ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ మీరు ఈ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేస్తే ఎన్ని తిన్నా సరే పూరీలు మీకు ఆయిలీ ఉండదు కాబట్టి మన కడుపుకి ఏంటంటే స్ట్రెస్గా అనిపించదు, అంటే ఉబ్బినట్టు ఎక్కువైపోయినట్టు అలాంటి ఫీలింగ్ రాదు, లైట్గా ఉంటుంది. అండ్ ఎలాంటి వారికైనా మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ బెస్ట్ చాయిస్. ఎలాంటి డైట్ చేస్తున్న వాళ్ళకైనా ఎలాంటి వాళ్ళకైనా మన రైస్ బ్రాన్ ఆయిల్ బెస్ట్ చాయిస్. అండ్ హార్ట్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన రైస్ బ్రాన్ ఆయిల్. ఇందాకనే చెప్పాను, మన బాడీ హార్ట్ కి గుడ్ కొలెస్ట్రాల్ కావాలి. అదేంటి అంటే HDL, LDL, HDL ఈ 2 టైప్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. మన బాడీకి కావాల్సిన HDL ఫ్యాట్స్. అండ్ మన రైస్ బ్రాన్ ఆయిల్లో చాలా పుష్టిగా ఈ ఫ్యాట్స్ ఉన్నాయి, గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. అండ్ ఆర్గాజోల్ మన హార్ట్ హెల్త్ని పెంచడానికి చాలా హెల్ప్ చేసే ఆర్గాజోల్ కూడా మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్లో మంచిగా ఉంది. చెప్పాలంటే ఈ జస్ట్ ఒక్క రైస్ బ్రాన్ ఆయిల్ చేంజ్ చేసుకోవడం వల్ల మనకు 48 రకాల రోగాలు రావు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అంతేకాకుండా మీకు ఫుడ్ టేస్ట్ పెరుగుతుంది. అండ్ ఇంతగా చెప్పిన ఫీచర్స్ అన్నిటి వల్ల మీకు హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకా ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే దీనిలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి తక్కువ అవుతుంది. దీనివల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఈ కాలంలో అందరికీ కావాల్సింది ఒకటి, అందరు వెతుకుతుంది ఒకదానికోసం, అది ఇమ్యూనిటీ బూస్టింగ్. ఈ టైంలో అందరికీ కావాల్సింది ఇమ్యూనిటీ బూస్టింగ్. సో జస్ట్ మనం బయటికి వెళ్ళి ఏవో కొత్తవి కడుపులో వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం తినే తిండినే కొంచెం చేంజ్ చేయాలి. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఆయిల్ చేంజ్ చేస్తే చాలు, ఏదో ఒక రకంగా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్లో ఉన్నాయి. అండ్ రిజ్యూనేట్స్ హెల్త్ ఏంటంటే మన హార్మోనల్ బ్యాలెన్స్ కి ఒక రకంగా హెల్ప్ చేస్తుంది మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు
చాలా టైప్ ఆఫ్ ఆయిల్స్ మీకు కనిపిస్తుండొచ్చు. మనం బయట యూజ్ చేసే ఆయిల్స్ ఇవి ఏంటి, వనస్పతి, సన్ఫ్లవర్, పీనట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండ్ కింద మనకు లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే వనస్పతి ఆయిల్లో బ్యాడ్ ఫ్యాట్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్లో ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కానీ రికమెండెడ్ లెవెల్ కన్నా ఓవర్గా ఉంటాయి. అండ్ పీనట్ ఆయిల్ అంటే పల్లి నూనె. అండ్ చాలా మంది బయట అంటుంటారు ఏంటంటే నేను ప్యూర్ పల్లి నూనె మా కళ్ళ ముందు పట్టించిన వాడుతూ ఉంటా. సో అది మంచిదే కాదంటాలేం, కానీ దాంట్లో ఒక బ్యాడ్ కూడా ఉంది. ఏంటంటే దాంట్లో మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ కరెక్ట్గా ఉండవు. అండ్ మన హార్ట్కి కావాల్సిన ఆర్గోజోల్ మన బాడీకి కావాల్సిన ఆర్గోజోల్ అంటే హార్ట్ కావాల్సిన ఆర్గోజోల్ దీంట్లో ఉండదు. అండ్ కోకోనట్ ఆయిల్ ఇది కూడా కొంతమంది వేరే స్టేట్స్ లో యూజ్ చేస్తుంటారు కుకింగ్ కి. దీనిలో హై క్యాలరీస్ ఉంటాయి, మన బాడీకి కావాల్సిన దాంట్లో హై క్యాలరీస్ ఉంటాయి. దీనివల్ల ఫ్యాట్ పెరగడం, ఒబేసిటీ లాంటివి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఆలివ్ ఆయిల్కి వచ్చినట్టయితే ఆలివ్ ఆయిల్ కరెక్ట్ ఫ్యాట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి, కానీ దీనిలో మైనస్ పాయింట్ ఏంటంటే ఫ్రైయింగ్ కి ఇది పనికిరాదు. అండ్ వేరే ఆయిల్స్ తో పోలిస్తే దీని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, అంతే, అదొకటి. సో ఐడియల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్కరు యూజ్ చేయగలిగింది ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిల్. దీంట్లో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, హార్ట్ హెల్త్ ని ప్రొలాంగ్ చేస్తుంది. అన్ని రకాలుగా లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ చాయిస్. అండ్ మీకు ఒక కంపారిజన్ చూపిస్తాను ఇప్పుడు. సో మన రైస్ బ్రాన్ ఆయిల్ అండ్ అదర్ కుకింగ్ ఆయిల్స్ ఏంటి ఇక్కడ మీకు కనిపిస్తుండొచ్చు. ఏంటంటే రికమెండెడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు రికమెండ్ చేసిన లెవెల్స్ ఇవి. సాచురేటెడ్ ఫ్యాట్ ఇంత ఉండాలి, ఇది గుడ్ ఫ్యాట్స్ ఇంత ఉండాలి, ఇది లెవెల్స్. సో మన రైస్ బ్రాన్ ఆయిల్లో ఒక్కసారి చూడండి ఎంత ఉండాలన్న. మన రైస్ బ్రాన్ ఆయిల్ ఎంత ఉంది, 24 ఉంది, అంటే వాళ్ళు చెప్పిన రేంజ్ లోనే ఉంది. సో ఓకే. అండ్ సెకండ్ థింగ్ చూసుకుంటే కరెక్ట్ ఇచ్చిన రేంజ్ లోనే ఉంది. అండ్ థర్డ్ థింగ్ కూడా ఇచ్చిన రేంజ్ లోనే ఉంది, ఓకే. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. కానీ కింద చూసుకోండి మీరు, వనస్పతి ఆయిల్లో ఫస్ట్ థింగ్ మనకు బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది. సెకండ్ థింగ్ అసలు లేనే లేదు. థర్డ్ థింగ్ కరెక్ట్ గా ఉంది. సో మీరు ఇది ఒక్కటే కాదు, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి, పామ్ ఆయిల్ తీసుకోండి, సోయాబీన్ ఆయిల్, ఇవన్నీ 4 తీసుకుంటే 2 ఉంటాయి, 1 ఉండవు, 2 ఉంటే 1 ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మన బాడీ ఏ ఆయిల్ యూజ్ చేసినా మన బాడీకి కావాల్సిన ఫుల్ గా కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ ఏదైనా కానీ కరెక్ట్ గా దొరుకుతలేదు. అందుకోసమే చాలా మంది డాక్టర్స్ చెప్తుంటారు ఏంటి, మీరు ప్రతి మంత్ ఆయిల్ చేంజ్ చేస్తూ ఉండాలి, అప్పుడే మన బాడీకి మంచిది అని. ఎందుకు చెప్తారంటే ఇదే రీజన్. సన్ఫ్లవర్ ఆయిల్లో ఉన్నది పామ్ ఆయిల్లో ఉండదు, పామ్ ఆయిల్లో ఉన్నది వనస్పతి ఆయిల్లో ఉండదు, ఒక దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో ఉండదు. అందుకోసమే ఇదంతా చెప్తుంటారు. సో ఇక్కడ మనకి ఏ ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఒకటే సొల్యూషన్, మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్. ఇక్కడ మీకు ఇదంతా చెప్తుంది ఎవరో కాదు, ఇదంతా మీకు చూపిస్తుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు, మన ఇండియన్ న్యూట్రిషన్ వాళ్ళు చూపిస్తున్నారు మీకు. ఇవన్నీ స్టాటిస్టిక్స్ వాళ్ళు చూపిస్తున్నవి ఇవన్నీ, ఓకే. సో నెక్స్ట్ స్లైడ్. సో ఎవరికైనా బెస్ట్ రికమెండెడ్ ఆయిల్ ఏంటంటే లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్. దీని ఎంఆర్పి 460, డిపి వచ్చేసి 296 పర్ 2 లీటర్స్. సో మీకు ఇప్పుడు దాకా ఇంత చెప్పాను కదా, మీకు చాలా మంచి క్లారిటీ వచ్చిండొచ్చు మనం రైస్ బ్రాన్ ఆయిల్ ఎందుకు వాడాలి, రైస్ బ్రాన్ ఆయిల్లో ఉన్నదేంటి, బయట ఆయిల్స్ లో లేనిదేంటి, ఎందుకు మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిలే వాడాలి, బయట రైస్ బ్రాన్ ఆయిల్స్ లో ఏం ప్రాబ్లం ఉంది అని కూడా చెప్పాను. ఎందుకంటే బయట కెమికల్లీ రిఫైన్ అండ్ మనది ఫిజికల్లీ రిఫైన్. సో ఒక క్లారిటీ వచ్చిండొచ్చు మీకు ఈ రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క ఇంపార్టెన్స్. మీరు జస్ట్ ఇక్కడ చెప్తున్నాను, ప్రతి ఇంటికి ఒక సజెషన్ ఏంటంటే ఏవో చేయాల్సిన అవసరం లేదు. మన హెల్త్ మంచిగా ఉండాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకుంటే చాలు. మన ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే మంచిగా ఉంటాయో మన బాడీ, మన లైఫ్ స్టైల్, మన హెల్త్ ఏదైనా బాగుంటుంది. అందుకోసమే మన ఫుడ్ హ్యాబిట్స్
ఎప్పుడైతే మంచిగా మెయింటైన్ చేస్తామో మంచిగా ఉంటారు. దీనికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే మన పూర్వీకులే. వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ చాలా మంచిగా మెయింటైన్ చేసినందుకే మన 500 మెయిన్లీ ట్యూబ్ అండ్ దాంట్లో మన ఆయిల్ అనేది రోజువారీ మనం తీసుకునే ఆయిల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీకు క్లారిటీ వచ్చిండొచ్చు. అండ్ ఈ సెషన్ని నేను రికార్డ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఈ రికార్డెడ్ సెషన్ని మీరు చూసుకోవచ్చు. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మీకు షేర్ చేస్తాను.